ఏటా అమరావతిలో రథయాత్ర నిర్వహిస్తామన్న సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన ఏపీ గవర్నర్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఎంపీలకు జగన్ దిశానిర్దేశం. బులెటిన్లో ముందుగా ఏపీ టాప్ 9 న్యూస్ చూద్దాం. రథయాత్ర పవిత్రమైన కార్యక్రమమని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఏడాది అమరావతిలో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ఆధ్యాత్మిక విషయంలో ఇస్కాన్, అక్షయ్ పాత్ర ఎంతో గొప్ప పాత్ర పోషిస్తున్నాయన్నారు. కుడి భుజానికి సర్జరీ అనంతరం హైదరాబాద్ లోని తన నివాసంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ను ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. వైద్యుల సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి పనుల పురోగతిని పర్యవేక్షించారు. పనులను వేగవంతం చేసి త్వరలోనే శాసనసభ్యులకు ఈ క్వార్టర్స్ ను కేటాయిస్తామన్నారు. పోలీస్ సంక్షేమాన్ని వైసీపీ నిర్లక్ష్యం చేసిందని హోంమంత్రి అనిత అన్నారు. సత్ప్రవర్తన లేని పోలీసులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీతిరి కుమారుడి విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని, అమాయకుణ్ణి బలి చేసే ప్రయత్నం చేశారన్నారు. బోటు ప్రమాదంపై ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. ఏపీ ప్రజల జీవనాడి పోలవరం అని కేంద్ర మంత్రి భూపతిరాజ్ అన్నారు. త్వరలో పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు 100% నిధులు కేంద్రమే భరిస్తోందన్నారు. వైసీపీ హయాంలో పనులు మందకొడిగా సాగాయని విమర్శించారు. గడిచిన 10 ఏళ్లలో ఉడాన్ స్కీమ్ ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించామని రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధాని మోదీ సూచనలతో మరోసారి పథకాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ సమీపంలోని భోగాపురం ఎయిర్పోర్ట్ అన్ని అనుమతులతో ప్రారంభించడానికి సిద్ధంగా ఉందన్నారు. తిరుపతి టూర్లో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు తాను మాట్లాడగలను, కానీ స్పీకర్ పదవిచ్చి నోటికి ప్లాస్టర్ వేశారన్నారు. మన నేతలు విమర్శలు చేసుకోవడం తప్ప ఏమీ చేయరని విమర్శించారు. వైసీపీ శ్రేణులకు మరింత చేరువయ్యేందుకు, పార్టీ వాయిస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వీలుగా వైఎస్ జగన్ సరికొత్త సూపర్ యాప్ ను ఆవిష్కరించారు. సోషల్ మీడియాలో తమ పార్టీకి సంబంధించిన కాంటెంట్ ను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలకు పార్టీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. రాజకీయ నేతలు 30 రోజులు జైల్లో ఉంటే పోటీకి అనర్హత అంశాన్ని వ్యతిరేకిస్తున్నామని గొల్ల బాబురావు అన్నారు. మావిగన్ అనేది జగన్ అద్భుతమైన ఆలోచన అని చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో మావిగన్ సాధ్యమన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో గత సర్కార్ తప్పులు చేసిందన్న డిప్యూటీ సీఎం భట్టి. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామన్న మంత్రి ఉత్తమ్. అన్ని వర్గాలకు కాంగ్రెస్ మోసం చేసిందన్న కేటీఆర్. తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం. గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో తప్పులు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లివ్వడమే తమ లక్ష్యమన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారాపురంలో సీతారామ ప్రాజెక్టు టే పాయింట్ దగ్గర గోదావరి ఇన్ఫ్లోను మంత్రులు భట్టి, పొంగులేటి, ఉత్తమ్ పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీతమ్మ సాగర్ పై న్యాయ పోరాటం చేస్తామన్నారు. 67 టీఎంసీలకు క్లియరెన్స్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. దేవాదుల ప్రాజెక్టు 2004లో మొదలైందని, బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నా పూర్తి కాలేదన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పారు. కాంగ్రెస్ కు ప్రాజెక్టులు ఆపే ఉద్దేశం లేదన్నారు. గాంధీ భవన్ లో డీసీసీలతో మీనాక్షి నటరాజన్ 1-to-1 సమావేశం నిర్వహించారు. 39 మంది డీసీసీల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. సమన్వయంతో పనిచేయాలని డీసీసీలకు సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఎల్లుండి జరగనున్న బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుపై చర్చించారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ అన్నారు. యువత, నిరుద్యోగుల విషయంలోనూ మోసం చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో కోతలు, వాతలు తప్ప ఏమీ లేవని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రైతులకు కరెంట్ ఇవ్వకపోగా భూములపై ట్యాక్స్ వేస్తారని చెప్పారు. కమిషన్ల కోసం గ్రీన్ ఎనర్జీ పాలసీ నిలిపేశారన్నారు. నాణ్యమైన బొగ్గుని సరఫరా చేయాలన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలన్నారు. హరీష్ రావుపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శలు చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మించారని ఆరోపించారు. దమ్ముంటే కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ చేశారు. రైతుల పేరుతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారన్నారు. గాంధీ భవన్ లో నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడాన్ని పూర్తిగా నిషేధించింది పీసీసీ. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ నేతలకు పాలతో కానీ, నీటితో కానీ అభిషేకాలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనతో ఈ నిర్ణయం తీసుకుంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులపై చర్చ జరగాలని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మోదీ పాలనలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. మహిళా బిల్లు, వన్ నేషన్ వన్ ఎన్నికలపై చర్చకు సిద్ధమన్నారు. విపక్షాలు దేశ ప్రయోజనాలకు సహకరించాలన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో కరోనా కేసు. గేట్ల లీకేజ్ తో వృధాగా పోతున్న నీరు. పంటల బీమాపై రోడ్డెక్కిన రైతులు. టాప్ 9 పల్లె వార్తలు చూద్దాం. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో కరోనా లక్షణాలతో వచ్చిన వ్యక్తికి డాక్టర్లు చికిత్స చేసి హోమ్ ఐసోలేషన్ కు పంపించారు. కేసులు పెరుగుతూ ఉండడంతో ఎయిమ్స్ లో ప్రత్యేక ఫీవర్ వార్డ్ ఏర్పాటు చేశారు. జీజీహెచ్ లోనూ వైద్యులు అప్రమత్తమయ్యారు. 250 ఆర్టీపీసీఆర్ కిట్స్ ని సిద్ధం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్ట్ మంజీరా బరాజ్ల గేట్ల లీకేజ్ తో నీరు వృధాగా పోతోంది. వీటిని రిపేర్ చేయాలని డ్యామ్ సేఫ్టీ అధికారులు గతంలోనే చెప్పినా అక్కడ అధికారులు మాత్రం స్పందించలేదు. ఈ 2 ప్రాజెక్టుల్లో నీరు ఇప్పటికే డెడ్ స్టోరేజ్ కి చేరింది. సాగునీటి కష్టాలకు తోడు ఇప్పుడు తాగునీటికి కూడా సమస్యలు తలెత్తుతాయి. నిర్మల్ జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. నిర్మల్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎస్సీ ఎస్టీలు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం తమ లక్ష్యమని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. 10 రోజుల్లో పాపాక్ని నదిలోకి కృష్ణా జలాలు విడుదల చేస్తామని తెలిపారు. కృష్ణా జలాలతో నిండిన నందిపల్లె చెరువులో బీటెక్ రవి పూజలు చేశారు. వ్యవసాయానికి నిరంతరం కరెంటు సప్లై చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా అక్బర్పేట, భూంపల్లి మండలం ఖాసీపూర్లోని రైతులు రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు వచ్చి రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. కర్నూలు జిల్లా ఆతునిలో పంట బీమా కోసం రైతులు రోడ్డెక్కారు. జూలై 31 వరకు పంట బీమా చేసుకునే అవకాశం ఉందని చెప్పిన బ్యాంక్ అధికారులు ఇప్పుడు అర్ధాంతరంగా గడువు ముగిసిందని చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు ముందు బైఠాయించారు. వర్షాలు కురవాలని కోరుతూ నంద్యాల జిల్లా ఆత్మకూరులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 3 రోజుల పాటు ఈ ప్రార్థనలు చేయనున్నారు. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని, భూగర్భ జలాలు పెరిగేలా చూడాలని ప్రార్థించారు. శాకంబరి నవరాత్రి ఉత్సవాల 2వ రోజు వరంగల్ భద్రకాళి అమ్మవారు కపాలిని రూపంలో దర్శనమిచ్చారు. కపాలిని రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల భయాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. కాకినాడ కరప మండలం కోరిపల్లిలో కాశీవారాహి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 2000 మంది భక్తులు అమ్మవారి మాల ధరించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బంగారు కళ్ళు, నామాలు ఏర్పాటు చేశారు. ఈ 9 రోజులు నైవేద్యం 1,00,000 పసుపు కొమ్ములు, 1,00,000 అరటిపళ్ళు, 1,00,000 నిమ్మకాయలు, 1,00,000 కొబ్బరికాయలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించనున్నారు. సరిహద్దుల్లో రహదారులు కీలకమన్న రక్షణ మంత్రి రాజ్నాథ్. సుస్థిర వ్యవసాయ ప్రగతికి రైతులు, శాస్త్రవేత్తలు కలిసి పనిచేయాలన్న వ్యవసాయ మంత్రి. డీలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధానికి ఖర్గే లేఖ. నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం. ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాలు, అత్యాధునిక వేదికలు ఎన్నున్నా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. భవిష్యత్ యుద్ధాల్లో రేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, సొరంగాలు కీలకంగా నిలుస్తాయన్నారు. ఢిల్లీలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సదస్సులో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. సుస్థిర వ్యవసాయ ప్రగతికి సమీకృత వ్యవసాయ యాజమాన్య విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఐసీఏఆర్ 98వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గడిచిన ఏడాది కాలంలో 44 పంటలకు సంబంధించి 386 కొత్త పంట రకాలు, 117 ఉద్యాన రకాలు అభివృద్ధి చేసినట్లు శివరాజ్ సింగ్ వివరించారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఘర్షణలు జరుగుతున్న వేళ చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనేందుకు, పరస్పర ప్రయోజనం కోసం నిర్ణయాత్మక చర్యలు చేపట్టేందుకు బిమ్స్టెక్ దేశాలు సహకరించుకోవాల్సిన అవసరం ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో బిమ్స్టెక్ జాతీయ భద్రతా సలహాదారుల 5వ సదస్సులో దోవల్ మాట్లాడారు. డీలిమిటేషన్ కు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై మారిన ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడానికి ముందే దానిపై అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఉమ్మడి ప్రామాణిక వ్యవస్థ అందరికీ ప్రయోజనకరమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. బెంగళూరులో బ్రిక్స్ దేశాల నేషనల్ స్టాండర్డ్స్ బాడీస్ 5వ సదస్సు జరిగింది. ఇందులో బ్రిక్స్ సభ్య దేశాలు 11 పాల్గొన్నాయి. ఈ సదస్సు 2 రోజులు జరగనుంది. ఈ సమావేశంలోనే ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని జోషి వెల్లడించారు.
తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు కోయల్ మల్లిక్ రాజీనామా చేశారు. రాజ్యసభ అధ్యక్షుడు సిపి రాధాకృష్ణన్ కు ఆమె తన రాజీనామా లేఖ అందించారు. ఏప్రిల్ 3న రాజ్యసభకు ఎన్నికైన ఈమె ఇంతవరకు ఒక్కసారి కూడా సభకు హాజరు కాలేదు. రాజీనామా చేసిన వెంటనే ఆమె కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో భేటీ అయ్యారు. ఆమె బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒత్తిడిని ఎదుర్కొంటున్న వాళ్లు జూలై 21 లోపు పార్టీని వీడాలని టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ సూచించారు. ఎవరైతే తమను వీడిపోతున్నారో వాళ్లు తమను కలుస్తూనే ఉన్నారని మమతా బెనర్జీ అన్నారు. రాజీనామా చేస్తున్న విషయాన్ని కోయల్ మల్లిక్ తనకి ఈమెయిల్ ద్వారా తెలిపారని వివరించారు. ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించి విద్యాశాఖ మంత్రిగా సోనం వాంగ్చుక్ ను నియమించాలని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. సోనం వాంగ్చుక్ చేస్తున్న నిరవధిక దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఆయన్ను కేజ్రీవాల్ సంఘీభావం తెలిపారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ కూడా వాంగ్చుక్ ను పరామర్శించారు. 9వ తరగతిలో 3వ భాష ప్రవేశపెట్టాలన్న సిబిఎస్ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులపై అది మరింత ఒత్తిడి పెంచుతుందని జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. 6వ తరగతిలో 3వ భాషను ప్రవేశపెడితే బాగుంటుందని సుప్రీంకోర్టు సూచించింది. రేపు పరుగులు తీనున్న దేశంలో తొలి హైడ్రోజన్ రైలు. త్వరలో ఎగిరే బస్సులు తీసుకొస్తామన్న కేంద్ర మంత్రి గడ్కరీ. అవినీతికి పాల్పడితే పదవి నుంచి తొలగిస్తానని మంత్రులకు తమిళనాడు సీఎం విజయ్ హెచ్చరిక. మెట్రో టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. దేశంలో మొదటి హైడ్రోజన్ తో నడిచే రైలుకు రేపు ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపనున్నారు. అనేక భద్రతా వ్యవస్థలతో కూడిన ఈ రైలు హర్యానాలోని జింద్ సోనిపట్ మధ్య తిరగనుంది. సంప్రదాయ రైళ్ల తరహాలో కాకుండా ఈ రైలు హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య రసాయన చర్యలతో నడుస్తుంది. నీటి ఆవిరి మాత్రమే ఇందులో బయటకొచ్చే ఉత్పత్తి. త్వరలోనే ఎగిరే బస్సులను ప్రవేశపెట్టబోతున్నామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విద్యుత్తో పనిచేసే మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ను తాము అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. అత్యంత రద్దీగా ఉండే దౌలాఖాన్, హర్యానాలోని మనేసర్ మధ్య ఈ కారిడార్ ఉండొచ్చని సంకేతాలిచ్చారు. బెంగళూరులోనూ ఈ తరహా అధ్యయనం జరుగుతోందని గడ్కరీ వెల్లడించారు. కర్నూలుకు చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ కుమార్ తుమ్మలను కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ కార్యదర్శిగా కేబినెట్ నియామకాల కమిటీ నియమించింది. హైదరాబాద్ లోని ఇన్కాయిస్ డైరెక్టర్ గా గతంలో పనిచేసిన శ్రీనివాస్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పెర్త్ లో ఇండియన్ ఓషన్ సునామీ హెచ్చరికల కేంద్రం అధిపతిగా పనిచేస్తున్నారు. అవినీతికి పాల్పడినా లేదా విధానాల్లో అవకతవకలు చేసిన మంత్రులను కేబినెట్ నుంచి తొలగిస్తామని తమిళనాడు సీఎం విజయ్ హెచ్చరించారు. తమ శాఖల్లో అవినీతి లేకుండా చూసుకోవాలని కేబినెట్ భేటీలో మంత్రులను ఆదేశించారు. తాను కేవలం 5 ఏళ్ల వ్యవధి కోసం రాలేదని విజయ్ స్పష్టం చేశారు. ఓనం సందర్భంగా తిరువోనం బంపర్ లాటరీ టికెట్ ను కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్ ఆవిష్కరించారు. జూలై 20 నుంచి ఈ టికెట్లు అమ్మకాలు మొదలవుతాయి. ఈ టికెట్ ధర 500 రూపాయలు. 90 లక్షల టికెట్లు అమ్మనున్నారు. కేరళం లాటరీ చరిత్రలో మొట్టమొదటిసారిగా బహుమతి 30 కోట్లుగా నిర్ణయించారు. 19 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ ఆరోగ్యంపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతవరకు కేంద్రంతో ఆయన చర్చలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. మానవత్వం, సానుభూతిపై రాజకీయాలు విస్మరించరాదని ఒమర్ అన్నారు. కేరళంలోని కుడంకుళం అణు కేంద్రంపై సైబర్ దాడి తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్లాన్ ను హ్యాకర్లు ఎందుకు టార్గెట్ చేశారన్న విషయంపై కేంద్రం లోతుగా దర్యాప్తు చేస్తోంది. అణు భద్రతతో పాటు ఇంధన రంగానికి చెందిన కీలక సంస్థలను టార్గెట్ చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ డేటా డార్క్ వెబ్ లో ప్రత్యక్షమైంది. ఇస్రో, గగన్యాన్, ఇతర కీలక జాతీయ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 100 మందికి పైగా శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బంది రాజీనామా చేయడంతో రాజీనామా, విఆర్ఎస్ నిబంధనలను అంతరిక్ష విభాగం కఠినతరం చేసింది. ఇకపై రాజీనామాలకు సంబంధించిన విజ్ఞప్తులకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆమోదం తప్పనిసరని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ రాంపూర్లోని మహమ్మద్ అలీ జౌహార్ యూనివర్సిటీలోని 40 భవనాలకు గాను 38ని కూల్చివేయాలని రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం జైల్లో ఉన్న ఆజం ఖాన్ అధ్యక్షతన ఉన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యూనివర్సిటీ నడుస్తోంది. విశాఖ తీరంలో మరో బోటు ప్రమాదం. పాత ఇంటిలో బ్రిటిష్ కాలాల నాణాలు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు. క్రైమ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. విశాఖ తీరంలో మరో బోటు ప్రమాదం జరిగింది. అలల తాకిడికి అదుపు తప్పిన ఈ బోటు కెరటాలు ఉధృతికి రాళ్ల మధ్యలో చిక్కుకుపోయింది. ఈ ఘటనలో 2 మత్స్యకారులు గాయపడ్డారు. హార్బర్ సమీపంలో చేపల వేట చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టులో ఒక పాత ఇంటి గోడ కూల్చుతున్న సమయంలో బంగారం, వెండి నాణాలు బయటపడ్డాయి. పంపకాల విషయంలో తేడాలు తలెత్తడంతో విషయం బయటకొచ్చింది. విచారణ చేపట్టిన పోలీసులు, రెవెన్యూ అధికారులు 33 వెండి నాణాలు, కొంత బంగారం, 1,00,000 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు.
పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు కోసం లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విఠల్ రాథోడ్, అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కారు. 2 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసిన వీళ్లు తొలి విడతగా 60,000 రూపాయలు తీసుకుంటూ ఉండగా పట్టుబడ్డారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీసులు పట్టుకున్నారు. మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల యాజమాన్యాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలోని వసుకోటి ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన దుండగులు అమ్మవారి తాళిబొట్టు, హుండీలోని నగదును దోచుకు వెళ్లారు. అక్రమంగా ఆయుధాలు అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని కర్ణాటక బీదర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 5 నాటు పిస్టల్స్, 5 తల్వార్లని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలు ఎవ్వరికి చేరా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆపరేషన్ శస్త్రలో భాగంగా ఢిల్లీ పోలీసులు 15 బృందాలతో 106 చోట్ల సోదాలు చేశారు. ఈ సోదాల్లో 19 పిస్టల్స్, 26 క్యాట్రిడ్జ్లు సహా పెద్ద మొత్తంలో అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 46 మందిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీనగర్ దౌలతాబాద్ దేవగిరి కోటలో చిరుతకూన పట్టుబడింది. దాని తల్లి కూడా అక్కడే ఉంటుందనే అనుమానంతో కోటపై విస్తృత తనిఖీలు చేపట్టారు. పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని బ్యానర్లు ఏర్పాటు చేశారు. దేశంలో త్వరలో మరో 120 నగరాల్లో ఎయిర్ కనెక్టివిటీ. హెచ్ఎంటీని తిరిగి తెరుస్తామన్న కేంద్ర మంత్రి కుమారస్వామి. దేశంలో బయో ఎకానమీ భారీగా పెరుగుతోందన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. బిజినెస్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఉడాన్ పథకం తదుపరి దశలో కొత్తగా 120 ప్రాంతాలకు విమాన కనెక్టివిటీ కల్పిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో 4 కోట్ల మంది ప్రయాణికులు వీటి ద్వారా రాకపోకలు కొనసాగిస్తారని వివరించారు. ఉడాన్ తదుపరి దశ కోసం 29,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. బెంగళూరులో మూతబడిన హిందుస్థాన్ మెషిన్ టూల్స్ హెచ్ఎంటీ సంస్థను తిరిగి తెరిపించేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. బెంగళూరులోని సంస్థ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. హెచ్ఎంటీ భూముల విక్రయం వెనుక సీఎం డీకే శివకుమార్ హస్తముందని ఆయన పేరెత్తకుండా కుమారస్వామి విమర్శించారు. దేశంలో బయో ఎకానమీ 2030 నాటికి $300 బిలియన్ చేరుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. దేశంలో ఆరోగ్య, ఆహార భద్రత, వ్యాక్సిన్ అభివృద్ధి, అత్యంత నైపుణ్యంతో కూడిన ఉద్యోగాల సృష్టిని బయో ఎకానమీ బలోపేతం చేస్తుందని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అనాథవరంలో కోనసీమ కాయిర్ కాన్వాల్ ప్రారంభమైంది. 2 రోజులు జరిగే ఈ సదస్సులో కేరళ, తమిళనాడు, కర్ణాటకకు చెందిన కొబ్బరి పీచు నిపుణులు, పారిశ్రామికవేత్తలు పాల్గొనున్నారు. కోనసీమలో కొబ్బరి పీచు పరిశ్రమ అభివృద్ధికి త్వరలోనే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, చమురు ధరల్లో ఒడిదుడుకుల కారణంగా స్టాక్ మార్కెట్లు దాదాపు యథాతథంగా కొనసాగాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ వంటి బ్లూ చిప్ స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సెన్సెక్స్ కేవలం 1.44 పాయింట్ల లాభానికి పరిమితమైంది. నిఫ్టీ 6 పాయింట్లు క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,43,290 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,31,350 రూపాయలుగా నిలిచింది. వెండి కేజీ ధర 2,40,000 రూపాయలు ఉండగా స్థిరంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలు, దేశ విదేశీ విశేషాల న్యూస్ జంక్షన్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. పూరి జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రథయాత్రను చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తొక్కిసలాట జరగడంతో ఒకరు చనిపోయారు. చాలా మంది ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. జోరుగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు. పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా మైసూరుకు చెందిన ఒక భక్తులు ప్రత్యేకంగా తయారు చేసిన 10 అడుగుల ఎత్తైన అగరబత్తిని స్వామివారికి సమర్పించారు. దీని బరువు 22 కిలోలుగా ఉంది. రథయాత్రలో ఈ అగరబత్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆషాఢమాసం తొలి గురువారం సందర్భంగా గోల్కొండ జగదాంబికకు ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ బోనం సమర్పించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో మౌలిక వస్తువులు, అభివృద్ధి పనుల కోసం ఆలయ కమిటీకి 11 లక్షల రూపాయల చెక్కును మంత్రులు అందజేశారు. ఆషాఢ బోనాల సందర్భంగా హెచ్ఎండిఏ గ్రౌండ్స్ కుల వృత్తుల మేళాను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు సాగే ఈ మేళాలో 60 స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. అంతరించిపోతున్న కుల వృత్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం తెలిపారు. తిరుమల శ్రీనివాసుడిని సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దర్శించుకున్నారు. తెనాలి ఎంపీ కృష్ణప్రసాద్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, తెలంగాణ ఎమ్మెల్యే కాళ యాదయ్య, మాజీ మంత్రి నారాయణస్వామి, సంగీత దర్శకుడు మణిశర్మ కూడా స్వామివారి దర్శనం చేసుకున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణపైన ద్రోణి విస్తరించిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అనేక ప్రాంతాల్లోని భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కావేరీ నదిపై తమిళనాడు హక్కులను గట్టిగా ప్రస్తావించాలని డీఎంకే ఎంపీలను పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదేశించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆయన ఎంపీలతో వర్చువల్ గా సమావేశమయ్యారు. మేకదాటు డ్యాం వివాదం పరిష్కారం కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం కేంద్రాన్ని కోరాలని స్టాలిన్ సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం బౌద్ధ మతం అందించే సూచనల పుస్తకాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ఆవిష్కరించారు. ప్రొఫెసర్ చంద్రవర్మ ఈ పుస్తకాన్ని రచించారు. పురాతన బౌద్ధ సిద్ధాంతాలను ఆధునిక టెక్నాలజీతో సమ్మిళితం చేస్తూ ఈ రచన సాగింది.